పిల్లల చేత తెలుగులో లెటర్స్ని ఈ విధంగా చదివించండి. వాళ్ళకి తెలుగు అనేది చాలా సులభంగా వస్తుంది. అలాగే రాయటం కూడా సులభమవుతుంది. చాలామంది ఆ ఈ ఊ అని చెప్పి పాట పాడుకుంటూ వెళ్తారు. అలా చేయకూడదు. బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి కరెక్ట్గా అందివ్వాలి. రెండవ దాన్ని సాగదీయమని చెప్పండి. ఈ ఊ ఊ రు రు. కొంతమంది అరు అని కూడా అంటారు. రు ఏ ఐ ఓ ఔ అహా. వీటిని అచ్చులు అంటారు. వీటిని హల్లులు అంటారు. ఒత్తు కా వచ్చినప్పుడు గొంతు దగ్గర చేయి పెట్టమనండి. వాళ్ళకప్పుడు అర్థమవుతుంది. ఒత్తు ఖ గ ఒత్తు ఘ గొంతు దగ్గర చేయి పెట్టమనండి. ఈజీ అవుతుంది. ఇన్య చ జ ఝ ఇని ట ఠ డ ఢ అణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ షే ష స హ అళ అక్ష బండిర. వీటిని అచ్చులు అంటారు. వీటిని హల్లులు అంటారు. వీటిని ఉభయాక్షరాలు అంటారు. ఉభయాక్షరాలు అంటే ఇక్కడ ఆ పక్కన సున్నా ఉంది కదా, దాన్ని సున్నా అంటారు. తరువాత అరసున్నా అంటే సున్నాలో సగం అరసున్నా. విసర్గ అంటే మనకి ఇక్కడ ఆహా దగ్గర 2 సున్నాలు వచ్చాయి కదా, వాటిని విసర్గ అంటారు. ఈ విధంగా పిల్లల చేత కంఠస్థం చేయిస్తే తెలుగు అనేది వాళ్ళకి సులభంగా వచ్చేస్తుంది. ఈవెన్ రాయటం కూడా.